పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యుద్ధంతో ప్రపంచ దేశాలకు ఇంధన సంక్షోభం ఏర్పడింది. వారు కారణంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. భారత్ వాహనదారులకు కూడా కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇండియాలోనూ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ధరల పెంపును ఆపటం అసాధ్యంగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు ఉన్నప్పటికీ కూడా డిమాండ్ దగ్గర సప్లై అయితే అక్కడ నుంచి లేదు కాబట్టి డెఫినెట్గా ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ధరలు పెరుగుదలకు కూడా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా కొంత కాల పరిమితిని పెంచారు. అయినప్పటికీ కూడా ధరలు కంట్రోల్ చేయటం ఇవన్నీ కూడా అసాధ్యంగానే కనిపిస్తోంది. వాహనదారుల ధర పెరుగుదలకి సిద్ధంగా ఉండాలని నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు పెంపు జరగటం జరిగింది. లీటరు పెట్రోలు, డీజిల్పై 55 రూపాయలు పెంచింది పాక్ ప్రభుత్వం. 55 రూపాయలు అంటే మాత్రం డెఫినెట్గా కూడా ఇది చాలా అంటే చాలా ఎక్కువ. మనం ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి పెరిగినా, 2 రూపాయలు పెరిగినా, 2 రూపాయలు పెరిగితే అది గగనంగా చూస్తాం, చాలా ఎక్కువగా ఫీల్ అవుతాం. అలాంటిది ఒకేసారి 55 రూపాయలు పెరగటం అనేది డెఫినెట్గా కూడా ఆర్థికంగా చాలా కూడా పడుతూ ఉంటుంది ప్రజల మీద. ఇది ఇక మన భారత్లో కూడా మనం పాకిస్తాన్లో పెరిగినంత భారత్లో అయితే పెరిగే అవకాశం లేదనే చూడొచ్చు. ఎందుకంటే మనం ముందస్తుగా నిల్వలు పెట్టుకోవటం కానీ, రష్యా నుంచి ఆల్రెడీ కూడా ఆర్డర్ పెట్టడం కానీ, వీటన్నిటి పరిస్థితుల్లో అంత పెరగకపోవచ్చు అని అనుకోవచ్చు. కానీ చెప్పలేము, ఎందుకంటే ఈ వార్ కనుక కంటిన్యూ అయితే ఎటువంటి సిచ్యువేషన్ ఎలా మారుతుందని. కానీ పాకిస్తాన్లో మాత్రం రికార్డు స్థాయిలో పెరిగిందని చెప్పాలి. సహాయం కోసం పాకిస్తాన్ IMFని సంప్రదించింది. శ్రీలంకలోనూ భారీగా పెరుగుదల కనిపిస్తోంది ధరల్లో. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 317 రూపాయలుగా ఉంది. ఇక డీజిల్ అయితే 303 రూపాయలుగా ఉంది శ్రీలంకలో. ఈ ధరల పెరుగుదలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇండియాలో ఇప్పటికే గ్యాస్ కష్టాలు మొదలైపోయాయి. క్యూ లైన్లో కూడా నించొని ఉన్నారు. గృహోపకరణాలకే మొదటి ప్రయారిటీ ఇవ్వాలంటూ చెప్పడం. ఈరోజు బెంగళూరులోనైతే ఏకంగా బంద్ కొనసాగుతూ ఉంది. హోటల్స్ అన్ని కూడా బంద్ కొనసాగిస్తూ ఉన్నాయి ఈ గ్యాస్ ధరలు, ఈ గ్యాస్ షార్టేజ్తో కూడా. సో ఈ రకమైన పరిస్థితులను అయితే ప్రపంచ దేశాలు కూడా ఫేస్ చేస్తూ ఉన్నాయి. ఇక ఈ ఇంపాక్ట్ ఇప్పుడు పాకిస్తాన్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు భారత్లో కూడా పెరిగే అవకాశం ఉంది. దీనికి వాహనదారులందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఇక ఈ ధరల పెంపు గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్తో మాట్లాడదాం. సతీష్, రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశం మీద? ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలైతే పెరగడం, మధ్యప్రాచ్యంలో ఏదైతే నెలకొన్నటువంటి ఉద్రిక్తతల కారణంగా శ్రీలంక మరియు పాకిస్తాన్ లో ప్రభుత్వాలు ఇంధన ధరలు అయితే భారీగా పెంచిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం యుద్ధ వాతావరణం అంతా కూడా వేడెక్కుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రముఖంగా శ్రీలంకలో కొత్త ఇంధన రేట్లు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ CPC కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ పెట్రోల్ రేట్లు అనేది పెంచింది. అయితే శ్రీలంకలో ఉన్నటువంటి రేట్లు ఆక్టేన్ 92 పెట్రోల్ లీటర్ కు 24 రూపాయల ధర పెరిగింది. ప్రస్తుతం ఇప్పటికే అధిక పెట్రోల్ ధరతో ఉన్నటువంటి పెట్రోల్ మళ్లీ పెరగడం కూడా శ్రీలంక ప్రజలకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ 24 రూపాయలు పెరిగి దాదాపు 317 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాని తర్వాత ఆక్టేన్ 95 పెట్రోల్ అయితే దాదాపు 25 రూపాయలు పెరిగి 365 రూపాయలు పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆటోలు నడిపే వాళ్లకు ఆటో డీజిల్ కూడా 22 లీటర్ కు 22 రూపాయలు పెరిగి 303 రూపాయలు అయితే పెరిగింది. సూపర్ డీజిల్ కూడా 24 రూపాయలు పెరిగి 353 రూపాయలు అయిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా కిరోసిన్ కూడా దాదాపు 13 రూపాయలు పెరిగి 195 రూపాయల వరకు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. సో ఈ రేట్ల పెరుగుదల అనేది ఒక డీజిల్, పెట్రోల్ అలాగే కిరోసిన్ మీద ఆధారపడి అనేది స్పష్టంగా కనబడుతోంది. మనం ముఖ్యంగా ఈ మార్కెట్ కి సంబంధించి కనుక చూస్తే మార్కెట్ లో కూరగాయలు రేట్లు పెరిగే అవకాశం ఉంటది, నిత్యావసర రేట్లు పెరిగే అవకాశం ఉంటది. ఈ కిరోసిన్ గానీ అలాగే ఆ డీజిల్ గానీ పెట్రోల్ గానీ పెరిగితే ఇవన్నీ కూడా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి అన్నిటి మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటది. దాంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా
మొత్తం ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటది. ఇప్పటికే దేశాలు ఇటు శ్రీలంక కావచ్చు, అటు పాకిస్తాన్ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ అంత సతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో ఈ యుద్ధ వాతావరణంలో ఇంకా కూడా మరి దిగజారిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఇటు పాకిస్తాన్ కూడా మళ్ళీ రేట్లు పెంచుతూ దాదాపు 55 రూపాయల డీజిల్ అండ్ పెట్రోల్ రేట్లు పెంచుతూ కూడా మరి వాళ్ళు జీవో పాస్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో దాదాపు 321 రూపాయల పెట్రోల్ ఉంది రేటు, డీజిల్ 335 రూపాయల పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 300 రూపాయలకు చేరువలో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ చూసి కూడా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఎంతవరకు ఉందనేది స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు ఆ రెండు దేశాలను మనం పరిగణలోకి తీసుకుంటే గనక ఇండియా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ప్రస్తుతానికి మన దగ్గర నిల్వలు ఉన్నప్పటికీ దాంతో పాటుగా ఏదైతే రష్యా నుంచి కూడా మనం కొనుక్కోవచ్చు, తక్కువ ధరకి కొనుక్కోవచ్చు అనేది ఒక నిబంధన ఉంది. సో అది కూడా కొంత మనకు సానుకూలం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఒకవేళ యుద్ధం ఇలాగే కొనసాగితే మరి త్వరలోనే రేట్లు పెరుగుతాయి అనేది కూడా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ రేట్లను కూడా అయితే సతీష్, ఒకవేళ గనక ఇండియాలో గనక పెరిగితే ఏ స్థాయిలో పెరగొచ్చని అంచనా ఉంది? నిపుణులు చెప్పుతున్న ప్రకారం అయితే దాదాపు 15 రూపాయల నుంచి 20 రూపాయల మేర పెరిగే అవకాశం ఉంది అనేది చెప్తా ఉన్నారు. సో నేను అదే చెప్తున్నాను రేణు, ముఖ్యంగా ఇక్కడ డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఇటు కిరోసిన్ అయినా ఏ రేటు మనకి సింపుల్ గా 15 రూపాయలు 20 రూపాయలు పెరిగింది అని చెప్పడం ఒక చిన్న అమౌంట్ అని అనిపిస్తుంది. కానీ దాని ఎఫెక్ట్ పెద్ద మార్కెట్ లో ఏదైతే ఈ రవాణాకు సంబంధించినటువంటి ఇప్పుడు కూరగాయల మార్కెట్ లో కూరగాయలు తెచ్చే వాళ్ళకు వాళ్ళు ఎక్కడి నుంచో ఒక 100 కిలోమీటర్లు నుంచి కూరగాయలు తెచ్చి ఇక్కడ హైదరాబాద్ లో అమ్ముతుంటారు. సో వాళ్ళు ఆ 100 కిలోమీటర్లకు ఎంత మరి ఎక్కువ అమౌంట్ అవుతుంది అనేది కూడా పరిగణలోకి తీసుకొని ఉన్న రేట్లను కూరగాయల రేట్లను పెంచుతారు. దాంతో పాటు కిరాణా షాప్ లో రేట్లు పెరుగుతాయి. ఇట్లా మొత్తం కూడా అన్ని వస్తువుల రేట్లు పెరిగే అవకాశం ఉంటది. ప్రజలు ఇప్పటికే చాలా భయోందోళనలో ఉన్నారు. ఇక్కడ మొత్తం దేశ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇప్పటికి మేము పెట్రోల్ రేట్ కానీ డీజిల్ రేట్ కానీ పెంచబోము అని చెప్తున్నప్పటికీ కూడా కొంత భయోందోళనమైనటువంటి పరిస్థితుల్లో అయితే అటు ప్రజలైతే అంటే భారతదేశ ప్రజలైతే ఉన్నారు. తెలంగాణలో ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా బిక్కుబిక్కుము అంటుంటాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంటది. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం మేము ఇప్పుడు అప్పుడే పెంచమని చెప్పినప్పటికీ కూడా కొంత నమ్మశక్యంగా లేదు అన్నట్లు కూడా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సతీష్, ఇప్పటికే కూడా గ్యాస్ కోసం గృహోపకరణల కోసం కూడా పెద్ద పెద్ద క్యూల్లో నుంచున్నటువంటివి కనిపిస్తున్నాయి. డెఫినెట్ గా గ్యాస్ దాదాపు 60 రూపాయలు పెరిగింది. ఇప్పటికే 22 రోజుల ఏదైతే బుకింగ్ రిఫిల్ ఉంటుందో దాన్ని 25 రోజులకు కూడా మరి పెంచిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికే మరి మన దగ్గర సరిపడా గ్యాస్ సిలిండర్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఎక్కడో కొంత మరి ఒకవేళ ఇట్లనే కొనసాగుతే యుద్ధం కనుక ఇట్లనే కొనసాగితే తీవ్ర సంక్షోభం వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంటే ఆ ప్రయత్నం అయితే చేస్తా ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకునే ఈ మొత్తం పెంపును కూడా ఈ 22 రోజుల నుంచి 25 రోజులకు పెంచిన పరిస్థితి అయితే ఉంది. గ్యాస్ లైన్ లో ఇప్పటికే భయపడి అంటే జనాలంతా కూడా గ్యాస్ కు సంబంధించినటువంటి గోదాముల దగ్గర అటు గ్యాస్ బుక్ చేసే దగ్గర కూడా క్యూ లైన్లు పెద్ద ఎత్తున మామూలుగానే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కొన్ని గ్యాస్ గోదాముల కాడ అయితే లైన్ ఉంటది, పెద్దగా లైన్ ఉంటది. ఇప్పుడు అది త్రిబుల్ అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే గ్యాస్ లేనిది ఇంట్లో వంట గడవని పరిస్థితి ఉంటది. కాబట్టి పెద్ద ఎత్తున ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటది. కాబట్టి మొత్తానికి ఈ డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్ల వల్ల కొంత ప్రజలైతే భయోందోళన పరిస్థితులు అయితే ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ రేట్లు ఇటు గ్యాస్ రేట్లు పెరిగినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే కూడా దాదాపు అందరికీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది. ఇది నెల మొత్తానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటది. కాబట్టి చిన్నగా అంటే చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మీద ఎక్కువగా కూడా ఆధారపడుతూ ఉన్నారు. ఇక వాళ్ళు ఆ అంశం మీద కూడా చాలా తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా రోజు ఒక 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ప్రయాణించే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. సో
లీటర్కి 20 రూపాయలు పెరిగితే గనక ఒక రోజులో ఒక 3 నుంచి 4 లీటర్లు వాళ్ళు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దాంతో ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. రోజుకు 100 రూపాయలు అంటే నెలలో 3000. సో మొత్తం కూడా ఇప్పటికే 3000 అంటే 3000 అవుతుంది. దానికి మరి ఎక్స్ట్రా 3000 6000 మరి మొత్తం కూడా ఈ డీజిల్ పెట్రోల్ కే పోతే సో మరి ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇండియాలో కూడా పెరిగితే ఒక 20 రూపాయల మేర పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రేణు, స్టే విత్ us సతీష్ మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక పాకిస్తాన్లో చూస్తూ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది, ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం ఎంతటి పరిస్థితికి దారితీస్తుందనేది చూస్తూ ఉన్నాం. ఒక్కసారి 55 రూపాయలు పెరిగిపోయింది. మరొక వైపు చూస్తే వాళ్ళు IMF నుంచి కూడా సహాయాన్ని కోరుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కనుక అక్కడ స్కూళ్లను బంద్ చేసేందుకు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ స్కూల్ బస్సులకు కానీ వీటన్నిటికి కానీ ఆ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వీటన్నిటికి కూడా పెట్రోల్ అవసరం. అందుకని చెప్పి కొన్ని రోజులు తాత్కాలికంగా వాళ్ళు స్కూల్కి వెళ్ళటం ఆపేయటం. మరొక వైపు చూస్తే కనుక పూర్తిగా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటువంటి ఆలోచన చేస్తూ ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం. సో ఇటువంటి చర్యలు వాళ్ళు చేపట్టేందుకు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. భారత్లో కనుక పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ఏంటి పరిస్థితి, ఇప్పటికే గ్యాస్ రేటు పెరిగింది, అంతకన్నా కానీ ఇంకా పెరిగితే ఏంటి పరిస్థితి అనే ఒక ఆందోళన నెలకొని ఉంది. ఒకవేళ పెరిగితే కనుక డెఫినెట్గా కూడా 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఛార్జెస్ పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పుడు నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెరగదని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి నిల్వలు ఎన్ని రోజుల వరకు వస్తాయనేది కూడా, తర్వాత అసలు ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందని కూడా తెలియని పరిస్థితి. హర్మోజ్ జలసంధి ఇప్పుడు చాలా కీలకంగా మారింది. హర్మోజ్ జలసంధి కేంద్రంగానే ఇప్పుడు హర్మోజ్ జలసంధి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇరాన్కి తెలుసు, బ్లాక్ చేసింది. అమెరికా కూడా హర్మోజ్ జలసంధిని వదిలేయాలంటూ కూడా అమెరికా కోరటము, లేని పక్షంలో కూడా దాడులు ఇంకా కఠినతరం చేస్తామని అమెరికా చెప్పటము. ఈ నేపథ్యంలో ఇప్పుడు హర్మోజ్ జలసంధి ద్వారానే ఇప్పుడు మొత్తం కూడా అక్కడ కూడా కొన్ని వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి ఇరు దేశాల మధ్యను కూడా చూడొచ్చు. మరొక వైపు ఇప్పుడు తాత్కాలికంగా పెరుగుతాయి రేట్లు అంటూ కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. తాత్కాలికంగా పెరుగుతాయి, తర్వాత చాలా భారీ స్థాయిలో తగ్గుతాయి అంటూ కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తాత్కాలికమైన కానీ ఈ ఎఫెక్ట్ మాత్రం జనాల మీద, పబ్లిక్ మీద ఎక్కువగా పడుతుందన్నది మాత్రం కనిపిస్తూ ఉన్నటువంటి అంశంగా మనం చూడొచ్చు.